గత ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయిన తర్వాత వైసీపీకి నేతలు మెల్లగా దూరమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. దీంతో పార్టీ ఇన్ఛార్జ్ పదవుల్ని తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ కారణంగా కేడర్ గందరగోళంలో పడింది. రాయలసీమ ముఖద్వార నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ ఏదా స్థానం? సమన్వయకర్త పదవి అంటేనే నేతలు భయపడడానికి కారణమేంటి? పార్టీ భవిష్యత్తుపై ఉన్న అనుమానాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూ కుంభకోణాలు, శాండ్ దందాలు, రేషన్ బియ్యం మాయం, లిక్కర్ మాఫియా పాల్పడిన నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. కేసుల్లో చిక్కుకున్న వారిలో కొందరు పరారీలో ఉంటే మరికొందరు భయపడుతున్నారు. పార్టీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతోంది. దీంతో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. భవిష్యత్ అంధకార బంధురంగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకొని ఫ్యాన్ను పట్టుకొని వేలాడితే నట్టేట మునుగుతామని భావిస్తున్న కొందరు నేతలు పార్టీలు మారుతుంటే మరికొందరు రాజీనామాలు చేసి సైలెంట్ గా ఉంటున్నారు. ఇలాంటి వారిలో కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఇంతియాజ్ అహ్మద్ ఒకరు. ఒకప్పుడు ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ప్రత్యర్థులు ప్రవేశించడం దుర్భేద్యమని భావించారు. కానీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దెబ్బకు కంచుకోట కుప్పకూలిందే. ఈయన చేతిలో ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీతో పాటు ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేయడంతో వైసీపీకి దిక్కు దివాణం లేకుండా పోయింది. పార్టీ పెద్దలు పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తీసుకునేందుకు నేతలు ముందుకు రావడం లేదు. ఇన్ఛార్జి పోస్టు తీసుకుంటే పార్టీ కోసం కాస్తో కూస్తో చేతి చమురు వదిలించుకోవాలి. మరో 4 ఏళ్లు భారించాలి. ఈలోపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పార్టీ పరిస్థితి నడిసంద్రంలో మునిగే నావచందంగా మారింది అని భావిస్తున్న నేతలు సమన్వయకర్త పదవి అంటేనే భయపడి పారిపోతున్నారు. దీంతో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీని నడిపించే నాయకుడు కరువయ్యారు. ఫలితంగా నడిపించు నానావా నడిసంద్రమున దేవా అన్నట్టుగా ఉంది కర్నూలు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల పరిస్థితి. బలమైన నేతను కర్నూలు ఇన్ఛార్జిగా పెట్టాలని వైసీపీ అధినేత జగన్ అనుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ పేర్లను పరిశీలించింది. ఎస్వి మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మరో పదవి ఇవ్వడం భావ్యం కాదని భావించారు. దీంతో హఫీజ్ ఖాన్ తనకే వస్తుంది అని అనుకున్నారు. ఈయనకు ఇటీవలే వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీలో స్థానం కల్పించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహరి యాక్టివ్ అయ్యారు. ఈమెకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలి అని ఎస్వి వర్గం పట్టుబట్టింది. కానీ ఒకే కుటుంబానికి 2 పదవులు ఏంటి అన్న ప్రశ్న వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎందుకొచ్చిన గొడవ అనుకొని ఫ్యాన్ పార్టీ పెద్దలు కొంతకాలం పాటు కర్నూలు వైసీపీ ఇన్ఛార్జి నియామకాన్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ఇస్తామన్నా తీసుకునేవారు లేరంటారు. మంత్రి టీజీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలులో టీడీపీ బలంగా ఉంది. ప్రత్యర్థిని ఎదుర్కోవడం వైసీపీకి అంత ఈజీ కాదు. చతికిల పడిన పార్టీని పైకి లేపడం కష్టమనుకుంటున్నారు. కాయకల్ప చికిత్స చేసిన పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు అని భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇంటి పోరే ఇంత కాదయ్యా అన్నట్లుగా ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించాలని రిస్క్ తీసుకుంటే కష్టాలు తప్పవు అంటున్నారు. దీంతో ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నా న్యాయం చేయలేమన్న ఆలోచనలో నేతలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో కుప్పకూలిన కర్నూలు వైసీపీ కంచుకోటకు పార్టీ అధినేత జగన్ ఎలా పునర్నిర్మిస్తారో చూడాలి.